మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఇశ్రాయేలీయులలో 3000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్ద ఉండిరి. 1000 మంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను యొద్ద ఉండిరి. మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చెయ్యగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినపడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినపడగా జనులు గిల్గాలులో సౌలునొద్దకు కూడివచ్చిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహమును సమకూర్చుకుని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావేను తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. ఇశ్రాయేలీయులు దిగులుపడుచూ వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకుని గుహలలోనూ పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలములలోనూ కూపములలోనూ దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదు దేశమునకును వెళ్ళిపోయిరి. కాని సౌలు ఇంకనూ గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచూ అతని వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయూ జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయూ చూచి దహనబలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను. అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చెయ్యుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయూ నిర్ణయకాలమున నీవు రాకపోవుటయూ ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయూ నేను చూచి ఇంకను ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను.